తమలపాకు ఆరోగ్యానికి మంచిదేనా? అవునని కొంతమంది అంటారు, కాదని ఇంకొంతమంది అంటారు. అయితే రోజుకో తమలపాకు తింటే అసలు అనారోగ్యమే రాదని, దాదాపు 100 ఏళ్లు బతకొచ్చని సోషల్ మీడియా చెప్తోంది. నిజంగా తమలపాకుకి అంత శక్తి ఉందా? తమలపాకు అనగానే అందరికీ పాను గుర్తుకొస్తుంది. ఎందుకంటే మన ఇళ్లలో తమలపాకుని ఎక్కువగా కిళ్ళీలకే ఉపయోగిస్తారు. భోజనం తర్వాత ఒక కిళ్ళీ వేసుకుంటే జీర్ణ వ్యవస్థకు మంచిదని పెద్దలు చెప్తారు. ఇక శుభకార్యాల్లో తమలపాకు తప్పనిసరి. తాంబూలం దగ్గర నుంచి జీలకర్ర బెల్లం వరకు అన్నింటికీ తమలపాకు తప్పనిసరిగా కావాల్సిందే. తమలపాకుని కొన్ని ప్రాంతాల్లో నాగవల్లి పత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇందులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అందుకే ప్రతిరోజు తమలపాకు తింటే చాలని, ఎలాంటి రోగాలు రావని కొంతమంది నమ్మకం. మరి ఇందులో ఉన్న నిజమెంత? తమలపాకు అనేది మంచిదే, కానీ అంటే గ్రీన్ లీఫ్ కింద వస్తుంది. సో గ్రీన్ లీవ్స్లో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఆరోగ్యానికి మంచిది. అది మనకి తోటకూర నుంచి రావచ్చు, గోంగూర నుంచి రావచ్చు, ఏ ఆకుకూర నుంచి అయినా వచ్చింది ఎంత ఉంటుందో దీనిలోనూ సుమారుగా పర్సంటేజ్ అంతే ఉంటుంది. కాకపోతే ఎక్కువ శాతం తమలపాకు అనగానే మళ్ళీ దానికి సున్నం రాస్తాం. సున్నం ద్వారా నోట్లో పుండ్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బాగా క్రానిక్గా వాడే వాళ్ళల్లోనూ, దాన్ని బొగ్గను పెట్టి చీకే వాళ్ళల్లోనూ, ఇలాంటి వాళ్ళలో క్యాన్సర్స్ కూడా రావడానికి ఛాన్సులు ఉంటాయి. సో తమలపాకుని యాజ్ ఇట్ ఈజ్గా తింటే కొంతలో కొంత మంచిదేమో, కానీ ఈ తమలపాకుని ఒక కిళ్ళీలాగానో ఇంకా వేరే వస్తువులాగానో తినటం మూలాన కొన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. విన్నారుగా, అన్ని ఆకుల్లానే తమలపాకు కూడా. కేవలం తమలపాకు తిన్నంత మాత్రాన ఎలాంటి రోగాలు రావు, 100 ఏళ్లు జీవించొచ్చు అనేది పూర్తిగా అపోహ మాత్రమే. ఈ న్యూస్ ఫేక్ న్యూస్.